డిజిటల్ యుగం చివరలో మనిషి ఒక వింత మలుపు వద్దకు చేరుకున్నాడు. మన చుట్టూ ఉన్న యంత్రాలు అంత శక్తివంతం అయ్యాయి, అంత పరిపూర్ణం అయ్యాయి. మనుషులకు ఏదీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మొదట ఇది స్వేచ్ఛగా అనిపించింది. అయితే ఆ స్వేచ్ఛకు ఒక దారుణమైన భవిష్యత్తు దాగి ఉంది. ఏఐ అల్పాహారం తయారు చేసింది, బట్టలు వేయించింది, పిల్లలకు పాఠాలు చెప్పింది, పుస్తకాలు రాసింది, అనేక రోగాలను గుర్తించి విధ్వంసాలను ముందుగానే అంచనా వేసింది. మనసు కూడా అర్థం చేసుకునే శక్తి వచ్చింది. జీవితం సులువైనదిగా ప్రాముఖ్యత పొందింది. కానీ ఆ సులువుతనంలో ఒక నెమ్మదినది దాచబడి ఉంది. ఆ నెమ్మదిగా భయానకమైన మార్పు మొదలైంది. మనం మర్చిపోవడం మొదలైంది. మాట్లాడటం మర్చిపోయాము, ఎందుకంటే ఏఐ వాక్యాలు పూర్తి చేసేదే. నడవడం మర్చిపోయాము, ఎందుకంటే ఆటోమేటిక్ బెడ్స్ ప్రతి చోటుకు చారిత్రం తీసుకెళ్తేవి. చదవడం మర్చిపోయాము, ఎందుకంటే న్యూరల్ ఇంప్లాంట్లు నేరుగా తలలో సమాచారం పోసేవి. ఎంపికలు తీసుకోవడం మర్చిపోయాము, ఎందుకంటే ప్రతి నిర్ణయం ఆల్గారిథం తీసుకునేది. ఒక తరం లోపలే మనుషులు బ్రతికే ఉన్నారు, కానీ జీవించటం మాత్రం లేదు. ఈ భవిష్యత్తులో మనిషి పూర్తిగా ఆత్మకంచె పట్టుకోకుండానే జీవిస్తున్నాడు. వారు మానవీయమైన అనుభవాలను మర్చిపోయారు. ప్రతి దాన్ని యంత్రాలు చేస్తున్నాయి. కానీ యాంత్రికత తీరుగా ఉండటంతో మాది వెనక్కు పోగొట్టుకున్న అనుభూతి ఏమిటి? మనము మానవత్వంతో పునఃసృష్టించుకోవడం కష్టమైనది. ఈ దశలో మన మేధస్సు మనం కావాలనుకున్న స్వతంత్రము, కానీ మనం శక్తివంతమైన యంత్రాలకు శ్రద్ధ సాధించిన వారిగా మారుతున్నాం. ప్రతిరోజు కొత్తగా రూపు కోల్పోతున్న మనం మన యొక్క అసలు లోతులను మారు చేసినట్లు అనుభూతి చెందుతున్నాము. ఈ చోటు ఆధునిక యుగంలో మరిచిపోయిన యుగం మధ్యలో మన నిర్దేశాలను పునరుద్ధరించుకోవడానికి సమయం వచ్చింది. జీవన విలువలను పుంజుకోవడంలో మానవత్వాన్ని పునఃప్రారంభించుకోవడానికి కావలసిన మార్గం ఎక్కడ?